చాలామంది అదేంటో కానీ వినాయక చవితి ఏడాది డేట్ ఎప్పుడు అడుగుతున్నారు. మీకు తెలుసు కదా వినాయక చవితి డేట్ ఎప్పుడో మిగతా వాళ్ళకి అర్థమయ్యేలాగా కింద ఈ ఏడాది వినాయక చవితి డేట్ ఎప్పుడు వచ్చింది, ఆగస్టు ఎన్నో తారీఖు వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇక హిందూ మతంలో అనేక దేవతల్ని పూజిస్తారు. ఏ దేవుణ్ణి ఆరాధించినా వినాయకుడు మొదట పూజిస్తాం. ఎందుకంటే వినాయకుడు తొలి దేవుడు అని అంటారు. హిందూ మతంలో మొదటి ఆరాధ్య దైవంగా భావిస్తాం. ఏదైనా మంగళకార్యం ప్రారంభానికి ముందు ఆయన్ని పూజ చేస్తారు. వినాయకుడి జీవితంలో ప్రతి అవరోధాన్ని తొలగిస్తాడని నమ్ముతారు. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. ప్రతి మాసం శుక్లపక్ష 4 రోజులు గణేష్ చతుర్థిని జరుపుకుంటాం. మహారాష్ట్రలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గత కొన్నేళ్లుగా ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు, అలాగే వినాయక చవితి ముందు ఇంటి నుంచి ఏ వస్తువును తొలగించడం శుభప్రదంగా భావిస్తారో చూసుకోవాలి. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో 4వ రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ ఏడాది చవితి ఆగస్టు 24 మొదలై 27 మధ్యాహ్నంతో ముగుస్తుంది. సో నేను అందుకే అడుగుతున్నా, ఏ రోజు చేసుకోవాలో మీరు చెప్పండి. సో భక్తులు వారి ఇళ్లలో వినాయకుని ప్రతిష్ఠిస్తారు. చాలామంది 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయకుడు నవరాత్రులు జరుపుతారు. అయితే వినాయక చవితికి ముందు కొన్ని పాటించాలి. వీటిని చవితికి ముందే ఇంటి నుంచి తొలగించాలి. వినాయక చవితికి ముందు ఇంటి నుంచి వీటిని తొలగించండి. ఇంట్లో పూజ గదిలో ఏమైనా పగిలిన విగ్రహాలు ఉంటే చాలా దారుణాలకు దారితీస్తుంది. కంపల్సరీ తొలగించండి. అటువంటివి ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అది జరగకుండా సానుకూలంగా శక్తి దూరం అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ వాటిని తీసేసుకోండి. అదేవిధంగా ఇంట్లో పనికిరాని పగిలిన వస్తువును తొలగించండి. లేదంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఒకవేళ ఏమైనా వస్తువులు పనిచేయకపోతుంటే ఆ వస్తువును రిపేర్ చేయించండి. లేదంటే వ్యర్థాలను బయటపడండి. ఏదో రిపేర్ చేయించుకుని వాడుకోండి, లేదా పని చేయట్లేదు బయటపడండి. ఇంట్లో మాత్రం దాన్ని పెట్టుకోకండి. అదే సమయంలో వినాయక చవితికి ముందు మీ పూజ గదిని సరిగ్గా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాతే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అంటే వినాయకుడిని తెచ్చి పెట్టేసుకుని అలమరాలోనో దగ్గర మంచం దగ్గర టీవీ దగ్గర పెట్టేసుకుని శుభ్రంగా తుడిచేసుకుని కాదు, కొనుక్కోవడానికి వెళ్ళే ముందే ఇల్లంతా నీట్గా చక్కగా చేసుకుని ఆ తర్వాతే మీరు చేయాలి. అట్లాగే ఇంట్లో వాస్తు నియమాలను పాటిస్తున్నటువంటి ఇంట్లో కూడా వినాయకుడు ఉండటం మంచిది. అట్లాగా అక్టోబర్ 18వ తారీఖున దేవగురువు తన సంచారంలో మార్పు చేస్తాడు. ఆ రోజు గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజు చాలామంది మార్పులు ఎదుర్కొంటారు. మేషరాశి, మిథున రాశి, సింహరాశి వాళ్ళు, అలాగే వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా మార్పులు ఎదుర్కొంటారు. మేషరాశి మార్పు ఏంటంటే వీళ్ళ గౌరవం పెరుగుతుంది. ఆ రోజు గురువు సంచారం మేషరాశి వారికి మేలు చేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో కొత్త దిశ ఉంటుంది. అలాగే మిథున రాశికి కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. శుభవార్తలు అందుకుంటారు. సింహరాశి వాళ్ళు గురువు సంచారం వల్ల శుభ ఫలితాలు ఇస్తుంది. డబ్బుని తిరిగి పొందుతారు. ఎప్పటి నుంచో రాని డబ్బు వెనక్కి వస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా బయటకు వస్తారు. ఈ టైంలో ప్రతి రంగంలో కూడా ఆశించిన దానికంటే ఎక్కువ విజయాలు సంపాదించుకుంటారు సింహరాశి వాళ్ళు దీనివల్ల. అలాగే గురువు సంచారం వృశ్చిక రాశి వారి జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కానీ డబ్బుని తెలివిగా ఖర్చు చేస్తారు. పని విషయాల్లో విజయావకాశాలు ఉంటాయి. సుఖ సంతోషాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కుటుంబ విషయాల్లో అన్నదమ్ములతో అక్కచెల్లెలతో ఇబ్బందులు ఉన్నా, భర్త భార్యతో ఇబ్బందులు ఉన్నా వీళ్ళు వృశ్చిక రాశి ఈ గురువు సంచారం కారణంగా పోగొట్టుకోగలుగుతారు.